ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అలా చూద్దాం. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్ కు సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష, ఎవరైనా రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది. ఎవరు అయినా కూడా అస్పర్షన్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం. ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి, డెమోక్రటిక్ స్పిరిట్ తోనే ముందుకెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను. సమయం 11 అయ్యింది. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్? ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అర్జెంట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాడు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ వీళ్ళు మాట్లాడు అధ్యక్ష నా గురించి. నా మీద మినిస్టర్ గారు గౌరవ స్పీకర్ గారికి కోరుతా ఉన్నా అధ్యక్ష, హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి. ఎవరైనా ఏ అస్పర్షన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్, వీఆర్ వెరీ క్లియర్. మనం సభా సాంప్రదాయాలను పాటించాలా. డెఫినెట్లీ ఎవరిపైన ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో, ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనో తప్పకుండా చేయండి అధ్యక్ష. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ఓపెన్. నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్, అది కూడా ఏదైనా తప్పుడో చెప్తామని చెప్తున్నాం కదా. ఈ రోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము, వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి, ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ సార్. నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా. వీఆర్ నాట్. సమయం 11 అవుతున్నది. ప్రశ్నోత్తరాలలో రెండే క్వశ్చన్స్ అయినాయి. ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో 10 ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విధంగా అయితే చేయలేము మేము. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కూర్చో, నువ్వు కూర్చో. మంత్రి గారు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కూర్చో అన్న.
అధ్యక్ష, ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం. తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు. ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ మాజీ మంత్రివర్యులు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవగౌరవపరిచే విధంగా తాగబోతుంటున్నావు అంటే మీకున్న అలవాటు మాకున్నాయని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పట్టుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్టి హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. మీ లెక్క కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామాలు ఆడితే మంత్రి పదవి త్యాగం చేస్తారు కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలు కానీ రెండొట్టుని రికార్డుల నుంచి తొలగించడం అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా పరిశీలించుకోవాలి. All the remaining questions are deemed to have been answered. Question hour is over. Now I will take up government bills. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister, the Minister for Revenue to move the motion. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister and the Minister for Revenue, I beg to move that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of the Rules of Procedure and conduct of the business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its applications to 1. Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualification Amendment Bill 2024. 2. The Telangana Bhubharati Record of Rights in Lands Bill 2024 listed in the agenda for today, the 18th of December 2024, for its introduction, consideration and passing. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Produced and Conduct of Business in Telangana Legislative Assembly may suspended under Rule 358 of the said rules for the time being its application to the Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualifications Amendment Bill 2024. The Telangana Bhubharati Record of Rights in Land Bill number 2024 listed the agenda for today, the 18th December 2024, for the introduction, consideration and passing.
Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried, and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. I request the Minister for Revenue to introduce the Telangana Bhubharati Records of Right in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to introduce the Telangana Bhubharati Record of Rights in Lands 2024. The bill introduced. I request the Minister for Revenue to move the motion for taking into consideration of the Telangana Bhubharati Records of Rights in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024. Motion moved. Minister Garu, please explain. అధ్యక్ష, మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ సభలో ఉండే సభ్యులకి, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ఫలితాన్నిస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 1971లో తీసుకొచ్చిన ROR చట్టం 49 ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు 7 సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వమన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే, కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ల కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి
మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేక సార్లు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా